హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షి వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఫ్రూట్ కస్టర్డ్. దీని ప్రిపరేషన్ చాలా ఈజీ అండి. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తినచ్చు. కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 5 కప్పులు, నానబెట్టిన సబ్జా గింజలు 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి 1 టేబుల్ స్పూను, ఫ్రూట్ కస్టర్డ్ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు, చాప్ చేసి పెట్టుకున్న కాజు, ఆల్మండ్, పిస్తా, టూటీ ఫ్రూటీలు, చెర్రీసు, దానిమ్మ గింజలు, ఆపిల్ ముక్కలు, బ్లాక్ గ్రేప్స్, సపోటా ముక్కలు. ముందుగా ఒక పాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూను గీ వేసుకోవాలి. కప్పు సేమియా వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని సేమియాని రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల వరకు సేమియా రోస్ట్ చేసుకోవాలి. సేమియా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుని పెట్టుకోవాలి. అదే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. దీనిలో 5 కప్పుల పాలు పోసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. పాలు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా గోరువెచ్చని పాలు పోసుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పాలని బాగా మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియాని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, సేమియా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు పంచదార యాడ్ చేసుకోవాలి. బాగా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ సొల్యూషన్ని ఈ సేమియాలోకి యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సేమియా చిక్కబడే వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా జారుడు కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ ఎక్కువగా ఉడికించుకున్నా గట్టిగా అయిపోతుంది. ఈ సేమియా కస్టర్డ్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియా కస్టర్డ్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ విధంగా సేమియా కస్టర్డ్ కొద్దిగా చిక్కబడుతుంది. ఒక గ్లాస్ తీసుకోవాలి. నానబెట్టిన సబ్జా గింజలు 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న సేమియా కస్టర్డ్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాపిల్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మ గింజలు యాడ్ చేసుకోవాలి. సపోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ యాడ్ చేసుకోవాలి. సేమియా కస్టర్డ్ని ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మరలా సేమియా కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి. టూటీ ఫ్రూటీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చివరగా చెర్రీని యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.